వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని రాజీవ్ వికార సెక్షన్లో జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ పీఓ మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ వెల్నెస్ సెంటర్లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చని, ఆహార నియమాల వల్ల బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండొచ్చని వెల్నెస్ నిర్వాహకులు తెలిపారు. తదనంతరం భ్రమరాంబిక మల్లికార్జున మహిళా మండలి వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మహిళలను శాలువాలతో సత్కరించారు, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి యాదవ్, శారద, మంజుల, నీతా, గ్లోరీ, షీలా తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చేస్తా మిమ్మల్ని కట్టిస్తాం కదా. అందరూ క్లాస్ కొట్టండి. మళ్ళీ బయట రావాలి, మన అందరికీ ఆరోగ్యం రావాలి. పట్టుకోండి, ఒక్క నిమిషం చూడండి. ఓకే, ఇటు చూడు, ఇటు చూసుకుంటాయి. డబ్బులు మా లోన్లు అన్ని శాంక్షన్ చేస్తారు. ఫోటో వీడియో రెండు తీస్తారు. నమస్తే అండి, నా పేరు జ్యోతి యాదవ్. నేను వెల్నెస్ కోచ్ని. ఇప్పటికి ఈ రోజుకి 1 year అయింది నేను వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసి. అసలు హెల్త్ పరంగా నేను, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా అయ్యేదే కాకుండా ఎంతో మందికి ఇక్కడ సెంటర్కి వచ్చి అసలు హెల్త్ పరంగా ఆరోగ్యంగా వాళ్ళకి షుగర్ నార్మల్ అయింది, బీపీ నార్మల్ అయింది, థైరాయిడ్ నార్మల్ అయింది, పక్షవాతం నార్మల్ అయింది. చాలా మంది సీరియస్ ఉన్న వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఇక్కడ మంచిగా అయ్యారంటే అసలు నాకు ఇంత మంచిగా మందులు లేని జీవితం ఈ సెంటర్లో ఇంత మందికి అవుతుందంటే నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ సెంటర్ ఓపెన్ అయ్యి 1 year అవుతుంది. నేను మొత్తం టాప్ నెంబర్ 1 వచ్చింది మా సెంటర్. హ్యాపీ ఉంది. ఇక్కడ చాలా మంది ఆరోగ్యంగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా కోచ్కి, మా మెంటర్స్కి, మా సపోర్టింగ్ సిస్టమ్కి, వండర్ఫుల్ కమ్యూనిటీకి, ఇక్కడికి వచ్చిన నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. నా పేరు మాయా శారద అండి. నేను ఒక వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్. హెల్త్ విషయంలో అండ్ ఫిట్నెస్ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటాను.
ఇక్కడ ఏంటంటే బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, ఆరోగ్యకరంగా అంటే మనకు చాలా బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఫుడ్ని రీప్లేస్ చేసుకుంటూ చాలా హెల్దీ వేలోనే బరువు తగ్గడానికి మేము మంచిగా గైడ్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ జ్యోతి యాదవ్ గారు న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఈ న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసాము. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు చాలా ఆరోగ్యంగా అయ్యారు. అందులో కొన్ని రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా అయ్యారు, ఈ జీవన విధానం మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేస్తాము. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జ్యోతి యాదవ్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి వెల్నెస్ సెంటర్లు గల్లీ కోటి పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు. కానీ ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఆరోగ్య విషయంలో చాలా విధానాలు మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆరోగ్యంగా అవుతూ ఉంటారు. ఇక్కడ చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు వినిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. అండి ఏంటంటే ఇక్కడ ఓన్లీ మా వెల్నెస్ సెంటర్లో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మనం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం చేంజ్ చేసుకోవడం వల్ల, మన బాడీలో విటమిన్ మినరల్స్ తక్కువ ఉండడం వల్ల, మనం ఇచ్చే పోషకాలు సరైన పద్ధతులు ఇవ్వడం వల్ల ఇవన్నీ నార్మల్ అయ్యి చాలా మంది హెల్దీగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఉమెన్కి సపోర్ట్ చేస్తూ, మనం ఎదుగుతూ ఇంకొకరికి సహాయపడుతూ, మనం అన్ని రంగాల్లో నిలదొక్కుని ఇటు సమాజానికి, ఇటు మన ఇంటి కుటుంబానికి మనం గౌరవాన్ని తెచ్చిపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నా పేరు మంజులా రోజుపల్లి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి వస్తుందా, సరిపోతుందా? జ్యోతికి ముందుగా కంగ్రాట్ చెప్తూ 1 year యానివర్సరీ సందర్భంగా హెర్బల్ లైఫ్ ఏదైతే ఉందో తను కొన్ని ఇయర్స్ నుండి చేస్తూ ఉంది. యాజ్ ఎ హెర్బల్ లైఫ్ కస్టమర్గా నేను 12 ఏళ్ళుగా తాగుతూ ఉన్నాను. అది ఈరోజు ఒకటే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా అంటే నిజంగా హెర్బల్ లైఫ్ అనే చెప్తాను నేను 100%. ఇప్పుడు నా కోచ్ మా షారు. అండ్ సేమ్ టైం ఏంటంటే జ్యోతి ఇది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. నిజంగా జ్యోతి వెయిట్ చూస్తే ఏంటంటే ఒకప్పటికి ఇప్పటికీ అదేదో సినిమాలలో చూపిస్తారు కదా, ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే ఏదో ఒక లేబర్గా స్టార్ట్ అవుతారు, ఆ తర్వాత ఏదో కోటీశ్వరుడుగా అయినట్టు. దాని ఏంటంటే ఇంత సైజు నుండి ఇంత సైజు ఒక స్లిమ్ అయిపోయినరు. 26 kgs తగ్గింది. అంటే ద క్రెడిట్ గోస్ టు హెర్బల్ లైఫ్. వాళ్ళ సిస్టమేటిక్, వాళ్ళ పద్ధతి హెర్బల్ లైఫ్ని ఒక వ్యాపారంగా కాకుండా అందరినీ ఆరోగ్యంగా చేయాలన్న ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడున్న మహిళలకు కావచ్చు, చుట్టూతో ఉన్న అన్నదమ్ములకు కావచ్చు, వీళ్ళు ఒక ఏమంటారు మీది హెర్బల్ లైఫ్ది వెల్నెస్ సెంటర్. ఆ వెల్నెస్ సెంటర్కి ఏదైతే ప్రతిరోజు మార్నింగ్ అందరూ వచ్చి తాగడం, ఎక్సర్సైజ్, దాంతోపాటు ఏంటంటే ఎక్సర్సైజ్ బాడీకి ఇటు లోపల ఉన్న ఆర్గన్స్కి అన్నిటికీ మంచి ఫుడ్ ఇస్తూ సేమ్ టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఆహ్లాదంగా ఆనందంగా ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ అంతా వాళ్ళది ఎంజాయ్ ఉంటుంది. అన్ని రకాలుగా ఏంటి అంటే వాళ్ళకి ఒక బిజినెస్ పరంగా అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ పరంగా కూడా తోడ్పడుతుంది. ఇది ఇట్లనే వీళ్ళు ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి హెర్బల్ లైఫ్ ద్వారా ఎంతోమంది ఇందులో జాయిన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఉమెన్స్ డే, ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పారు మహిళలదే ప్రపంచం వస్తుంది అని చెప్పేసి, లేచింది మహిళా లోకం అని మనం సినిమాలో కూడా విన్నాం. దద్దరిల్లింది పురుష ప్రపంచం అని చెప్పేసి, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనేది పక్కన పెట్టేస్తే నిజంగా ఉమెన్స్కి ఇంత స్థాయిని ఇవ్వడం ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం, తాతమ్మల కాలం, ఈరోజు మేమున్నది ఏదైతే ఉందో నిజంగా ఇంత స్వతంత్రాన్ని తెచ్చి మగవాళ్ళు సైతం ఎంతో సపోర్టివ్గా ఉండడం వల్ల మేము ఈరోజు ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, కుటుంబానికి ఇంత తోడ్పాటుగా ఉండగలుగుతున్నాం, ఆర్థికంగా ఇటు మానసికంగా అన్ని రకాలుగా. కాబట్టి ముందుగా మెన్స్ అందరు కూడా, మగవారందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. సహకరించిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతతో ఉంటాము. మేము బయటకు వచ్చాము, సమాజంలోకి వచ్చామని ఏదో విర్రవీగకుండా ఏంది అంటే యాజ్ ఎ హస్బెండ్కి కూడా ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, అట్ ద సేమ్ టైం మా పిల్లలకు మా ద్వారా కొంత ఆర్థికంగా మేము తోడ్పడడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిజంగా ఇంకా రానున్న రోజుల్లో ఏంది అంటే ఉమెన్కి అక్కడ ఇక్కడ అని కాదు, అక్కడ ఆకాశంలో, ఇక్కడ నింగిలో, నేలలో, ఎక్కడైనా సరే, సముద్రంలో ఉంది, రైల్వేలో ఉంది, యాజ్ ఎ ఫ్లైట్ నడుపుతుంది, అందులో అని ఏమీ లేదు, అన్నిట్లో ఉంది ఇప్పుడున్న మహిళ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడున్న మహిళ ఒకరికొకరు చేయుతనిస్తూ, అంటే ఇంకా ఏదైతే ఎదిగి ఉన్నామో